కంపాస్లో సరిగా మీరు చూసేదానికి మేము చూసేదానికి ఒక 5% తేడా ఉండే అవకాశం ఉంటుంది డిగ్రీస్ పరంగా ఆ వేరియేషన్ అనేది. కాబట్టి మొబైల్లో కూడా కంపాస్తో చెక్ చేసుకోవచ్చు, కొంతవరకు మీకు పరిజ్ఞానం అనేది వస్తుంది. కాబట్టి ఇంటి నిర్మాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా మంచి వాస్తు తెలిసిన వ్యక్తికి మీకు నమ్మకం ఉంటే, లేదు ఒకవేళ బిల్డర్ కట్టిన ఇల్లు కొనేసాము అనుకుంటే గోడలు పడగొట్టకుండా, కూలగొట్టకుండా తగిన పరిహారాలతో వాస్తు పురుష భగవాన్ని, వాస్తు పురుష మండలిలో ఉన్నటువంటి 45 మంది దేవతలు మరియు 8 మంది, మొత్తం 53 మంది దేవతలకు శాంతి పూజ చేయించడం ఒకటి. అదేవిధంగా దక్షిణామూర్తి పూజ, మూడవది శ్రీ వారాహిదేవి పూజ చేయటం ద్వారా ఆ ఇంట్లో వాస్తు దోషాలు తొలుగుతాయి. పొరపాటును కూడా మీ ఇంటికి వచ్చినటువంటి వాస్తు సిద్ధాంతి ఇక్కడ వాస్తు దోషాలు ఉన్నాయి, ఇవన్నీ పడగొట్టండి, పగలగొట్టండి, మార్చండి, అప్పుడే మీ తలరాతలు మారుతాయంటే ఎంతమంది తలరాతలు మారే మీరు ప్రశ్నించండి. ఎందుకంటే 100 మందిలో ఒక 2కో 3కో వాస్తు దోషాల వల్ల మారకపోయినా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, చెడు గ్రహస్థితి జరుగుతున్నప్పుడు కూడాను ఇంట్లో ఎక్కువ మనకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ జాతకుడికి ఏమైతే ఒక లగ్నం ఉంటుందో ఆ లగ్నానికి వ్యతిరేక గ్రహాలు మహర్దశ వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆ యొక్క మహర్దశ వ్యతిరేక గ్రహమైనప్పుడు ఆ వ్యతిరేక గ్రహం ఇచ్చేటువంటి ఫలాలు శుభమైతే శుభ ఫలితాలు వస్తాయి, చెడు అయితే చెడు ఫలితాలు వస్తాయి. కొందరికి మనం తీసుకుంటే కనుక గురుపాలిత లగ్నాల వాళ్ళకు శని, రాహువు, అలాగే శుక్రుడు కొంచెం వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్లకు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, అలాగే రాహు మహర్దశ, శుక్ర మహర్దశ ఇటువంటివి వచ్చేటప్పుడు వాళ్ళకి చాలా విపరీతమైనటువంటి చెడు జరిగే అవకాశం ఉంటుంది. అంటే అన్నీ కోల్పోతూ ఉండడం, సహనం కోల్పోవడం, వ్యాపారంలో నష్టాలు రావటం, మంచి ఆలోచన లేకపోవడం, మానసిక ఒత్తిడి పెరగడం, అలాగే ఏ పనులు అనుకున్నా కానీ జరగకపోవడం, ఇంట్లో శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడటం, ఇలాంటివన్నీ ఎన్నో రకాల పద్ధతుల్లో మనం జాతకాన్ని కూడా పరిశీలించాలి. అంతేగాని కేవలం ఇల్లు బాగాలేదు, వాస్తు బాగాలేదు, పగలగొడతాం, కూలగొడతామంటే నేను అనేక మంది ఇళ్లల్లో వాస్తు దోష నివారణ పూజ చేశాను, అనేక స్కూల్స్ కాలేజీల్లో కూడా వాస్తు దోష నివారణ పూజ చేశాను. ఎక్కడ కూడా ఒక గోడ పగలగొట్టకుండా, ఒక చిన్న టాయిలెట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్పిస్తాను, ఈశాన్యంలో టాయిలెట్స్ ఉంటే ఖచ్చితంగా మార్పిస్తాను, అందులో సందేహం లేదు. మిగతా ఏది ఉన్నా కానీ లిఫ్ట్ వచ్చినా సరే దానికి తగ్గ పరిహారం మనం చేసుకొని ఆ భగవంతుని వేడుకొని మన జాతకాన్ని కూడా పరిశీలించి ఆ గ్రహదోష నివారణ పూజ ఇవన్నీ చేసుకుంటే మనకి వాస్తు దోషాలు ఏమాత్రం మన మీద పనిచేయవు. ఎందుకంటే మనిషి జీవితంలో నేను అనేకసార్లు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను,